హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. ఏంటనుకుంటున్నారా, మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇప్పుడు సీజన్ ఏంటి, మామిడి పళ్ళు మామిడికాయలు దొరికే సీజన్ కదా. అయితే ఇప్పుడు మామిడి తాండ్ర అయితే ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా దంచుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా తయారు చేస్తున్నారు అనేది చూపిస్తాను. ఇది పుడదం అనే గ్రామం అనమాట. నేను చర్చ్ హౌస్ వర్క్ మీద అయితే నేను వచ్చాను. అయితే ఈ వర్క్ చేస్తుండగా ఆ మామిడి తాండ్రాలు అయితే చేస్తున్నారు కదా, నేను మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. దగ్గర వెళ్ళి ఏ విధంగా చేస్తున్నానో మీకు మొత్తం చూపిస్తాను. ఊరు లొకేషన్ కూడా స్లాబ్ పై ఎక్కి నేను ఏ విధంగా ఉంది లొకేషన్ చూపిస్తాను. ఊరు లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదనమాట స్లాబ్ పిల్లలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అవుతున్నాయి. ఏ విధంగా మామిడి తాండ్ర చేస్తున్నారో చూద్దాం. చూడండి, ఇవి నేను చేసిన ఇల్లు అనమాట. ఇవి జింక్ డోర్లు కూడా నేను చేసినవే. మీకు మొత్తం లొకేషన్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. ఇంకో వీధి అవతల ఉంది, మళ్ళీ చూద్దాం. అవి చూసిన తర్వాత ఆ తాండ్ర ఎలా చేస్తున్నారని చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఓకే, అటు కూడా కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి. అబ్బా, చూడండి, అక్కడ ఉన్నారు కదా మామిడి తాండ్ర అయితే ఏ విధంగా తయారు చేస్తున్నారు మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతాల్లో అయితే పొద్దుగన్న లేచుకొని మామిడి తోటకెళ్ళి మామిడి చెట్టుకి వెళ్ళి మామిడి పళ్ళు అనేది ఏరుకొని ఈ విధంగా ఇంటి దగ్గర తెచ్చి మామిడి తాండ్ర అయితే ఈ విధంగా తయారు చేస్తారు. చూడండి, ఆ మామిడి అనే పళ్ళు అనేది తొక్క మొత్తం ఊల్చేసి ఈ విధంగా ఒక బకెట్లో బాయిల్ చేసి, చూడండి, ఈ విధంగా రోకల కత్తో అయితే దంచుతున్నారనమాట. ఒక బకెట్లో బాయిల్ చేసుకొని ఈ విధంగా దంచాలి. చూడండి, ఈ పళ్ళు అనేది ఉంది కదా, ఆ పొర అనేది మొత్తం కరిగినంత వరకు అయితే దంచాలి. దంచిన తర్వాత ఏ విధంగా మామిడి తాండ్ర అనేది చేస్తారు. మీకు స్లాబ్ పైన అయితే మొత్తం మన వాళ్ళు అయితే సెట్ చేస్తారు. చూడండి, చూడండి, ఈ విధంగా అయితే జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ జ్యూస్నే మనం మామిడి తాండ్రగా అయితే తయారు చేయాలి. చూడండి, తొక్కలు ఎలా తీస్తున్నారు అనేది చూడండి. ఈ విధంగా తీసి నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ బకెట్లో బాయిల్ చేసుకొని దంచాలి. చూడండి ఫ్రెండ్స్, బకెట్లో కొన్ని మామిడి పళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ చాలా ఉన్నాయి. వామో, ఇక్కడ 2 బకెట్లు ఉన్నాయి. సో మనకి ఎందుకు చూడండి, పర్చేసుకొని ఈ విధంగా మామిడి పళ్ళు అయితే తెచ్చుకుంటారు. ఇంట్లో తెచ్చుకున్నాక ప్రతి ఉదయం అయితే ఈ మామిడి పళ్ళు అనేది దంచుతారనమాట. దంచేసి మామిడి తాండ్ర అనేది తయారు చేస్తారు. చూడండి, వామో లోపల కూడా ఉన్నాయి. చూడండి. ఓకే, మీకు తాండ్ర అనేది ఏ విధంగా చేస్తారు నేను మీకు చూపిస్తాను బయటికి వెళ్ళి. ఈ మొత్తానికి చూడండి ఫ్రెండ్స్, దత్తమైన అడవిలోకి వెళ్ళి పొద్దుగాలన మామిడి పళ్ళు అనేది వేరి ఇంటికి తెచ్చి చూడండి, నానా బాధలు పడి ఎంత కష్టపడి ఎంత శ్రమపడి చేస్తే కానీ ఈ ఫలితం అయితే లాస్ట్లో దక్కుతుందనమాట. అంత కష్టపడి చేయాలి. ఇది ఊరికినే మామిడి పళ్ళు అయితే దొరకదు. కొంత దూరం అయితే అడవుల్లోకి వెళ్ళి మామిడి పళ్ళు అయితే తెచ్చుకొని మనం ఈ మామిడి తాండ్ర అనేది తయారైతే చేసుకోవాలి. అది చూడండి ఏ విధంగా దీని మీద అయితే తయారు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, వామో, చూసారా ఈ విధంగా తయారు చేస్తారు. ప్రతి ఉదయం అయితే దీని మీద ఒక లేయర్గా అంత పొరపొరలుగా పొయ్యాలి. చూడండి, మళ్ళీ స్లాబ్ మీద ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. స్లాబ్ ఎక్కి ఇవి ప్రస్తుతానికి కింద వేసినవి అనమాట. ఇవి ఎండతో ఆరించాలన్నమాట ఈ విధంగా. ఓకే, పైకి వెళ్ళి మీకు చూపిస్తాను తాండ్ర అనేది ఏ విధంగా తయారు చేస్తారు చూద్దాం. అమ్మో, చూడండి, ఆ కార్నర్లో ఉంది కదా, అదేనండి మామిడి తాండ్రలు అనమాట తయారు చేస్తారు. సో ఇలా చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారో నాకైతే తెలియదు. ఇవి మొత్తం పొరలుగా వేసి ఎంతమందిలో వాళ్ళు వేయాలనుకుంటున్నారు అంత వేసి ఇవి షాక్ అయితే కట్ చేస్తారు. బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ సైజ్ అయితే కోస్తారనమాట. అవి చూసినట్లయితే బెల్ట్ లాగే కనిపిస్తుంది. ఆ విధంగా కట్ చేస్తారనమాట. చూడండి, కింద సిమెంట్ అంకెలు, అలాగే చూడండి ఈ విధంగా పరిచి దీని మీద దంచిన మామిడి జ్యూస్ అనేది తాండ్రగా తయారు చేస్తారనమాట. ఈ విధంగా మా భాషలో తాండ్ర అంటాము, తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. కానీ ఇది మామిడి పళ్ళని ఈ విధంగా తాండ్ర విధంగా మేము తయారు చేయడం అయితే అవుతుంది. పుడదం అనే గ్రామం అనమాట. ఇది లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, వ్యూస్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చలికాలం అయితే మనం తట్టుకోలేమండి, చలి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ టైం కూడా ప్రతి ఉదయం
మేఘాలు అయితే కమ్ముతూ ఉంటుంది. చూడండి ఊరైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇది అరటిగల్ల అనమాట, అరటి చెట్లు. ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. కొంత లేయర్ అయితే అయిన తర్వాత ఎండతో బాగా ఆరించేసి దీంట్లో కలపడం అయితే ఏమి ఉండదు. డైరెక్ట్ మామిడి జ్యూస్ అనేది ఈ విధంగా తయారు చేసి కొంత లేయర్ అయితే మందం వచ్చిన తర్వాత చాక్ అయితే నిలువ కోసేస్తారనమాట. బెల్ట్ మోడల్ అయితే కోసేస్తారు. కోసేసి అప్పుడు ఉంచుతారు. మనం ఎప్పుడైనా దీన్ని కర్రీ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, మన పచ్చడి లాంటిది అనమాట ఇది. చూడండి చమ్మల టైం కూడా బాగా గాలి వేస్తుంది. చూసినారు కదా, అక్కడ కూడా ప్రతి ఇళ్ళల్లో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు జూమ్ చూసి చూపిస్తాను. చూడండి అక్కడ ప్రతి స్లాపర్లో అయితే ఈ విధంగా తయారు చేస్తారు. ఇంకా ఈ ఊర్లో ఆ పైన కూడా కొన్ని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏ విధంగా చేస్తున్నారు అనేది. చూడండి ఈ విధంగా దంచిన మామిడి జ్యూస్ అనేది ఒక దాంట్లో బాయిల్ చేయాలి, షిఫ్టింగ్ అయితే చేసుకొని. అప్పుడు మీకు చూపించాను కదా పైన ఏ విధంగా చేస్తారో, దాంట్లో అయితే ఒక గంటితోనో దేనితోనో తీసుకొని దాంట్లో ఉడబోస్తారనమాట. కొంత లేయర్ వచ్చినంత వరకు ప్రతి ఉదయం అయితే ఈ విధంగా చేయాలి. ఓకే, ఇంకో చోట అయితే తయారు చేస్తున్నారు, అక్కడ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కొంత ప్రాంతం కదా, ఈ వెహికల్స్ అయితే చిన్న రిపేర్ అయినా ఇక్కడే చేసుకుంటారనమాట మన వాళ్ళు. మీరు చూడొచ్చు, వీళ్ళే మెకానిక్లు. బండి ఏవైనా అయినా సరే ఈ విధంగా, రోడ్ అయితే మరి దారుణంగా ఉంది కదా, వీళ్ళే సొంతంగా రిపేర్ చేసుకుంటూ బండి అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ బండి అయితే ప్యాచ్ అయిపోయింది, పంచరు. వేరే సూప్ వేసి ఎయిర్ అయితే ఎక్కిస్తున్నారు. ఓకే ఓకే ఓకే. మా చిన్న పాప ఒయ్యాలుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ విధంగా పూరిల్లోనే గడుస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వచ్చేమో 2026, 24, 25 నుంచి అయితే ఈ ప్రభుత్వం నుంచి అయితే వీళ్ళని ఒక డాబా ఇళ్ళు అయితే వచ్చాయన్నమాట. అయితే చూడండి ఈ విధంగా ఇళ్ళు అయితే కట్టుకున్నారు. సరే ఫ్రెండ్స్, నేను డాబా మీద ఏ విధంగా మామిడి తాండ్ర అయితే తయారు చేస్తున్నారు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ విధంగా తయారైతే చేస్తున్నారు. నాకు తెలిసి దీనికి 2వ రోజు అనమాట. ఇది లైట్గా ఉందన్నమాట, ఇది 2వ లేయరు. ఇంకా ఇక్కడ చేస్తున్నారండి, చూద్దాం. వామ్మో, కొబ్బరికాయలు బాగా కాసాయి. మీరు చూడొచ్చు. ఇది కూడా 2వ లేయర్లో చేస్తున్నారు. ఇప్పుడే మొదలు పెట్టారంట, స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ప్రతి ఉదయాన్ని అనమాట లేయర్ మీద పోస్తూ ఉండాలి. ఇదిగోండి, ఇదైతే కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మేమైతే ఇది మా భాషలో అంబుల్లి అని అంటాము. మాకు సీజన్ ఎప్పుడు అంటే మనం వరి వర్క్ చేస్తాం కదా, వరి వర్క్ చేసేటప్పుడు దమ్ముల టైం అయితే ఇవన్నీ అయితే కర్రీగా యూజ్ చేయడం అయితే అవుద్ది. కర్రీ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు. ఇవి మా భాషలో అంబుల్లి అంటాము, తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. చూడండి, నేను అదేనండి చర్చ్ హౌస్ అనమాట, అక్కడ వర్క్ చేస్తున్నాం. అక్కడ పాత చర్చి ఉండేవి, ఆ పాత చర్చి తీసి ఇప్పుడు స్లాబ్ చర్చి అయితే వేయడం అవుతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది ప్రస్తుతానికి. ఇక్కడైతే ఇది కొత్తగా చేశారనమాట, ఆ రేకు వేసి అందులో చర్చ్ అయితే అవుతుంది. చూడండి ఇంకా మళ్ళీ కొద్దిగా ఉన్నాయి ఇటు. ప్రతి స్లాబ్లో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి తీరా, ఇదైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇది ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్, ఇదే స్టార్ట్ చేస్తారు ఈరోజు. మళ్ళీ ప్రతి ఉదయం అయితే లేయర్లు అయితే పోస్తూ ఉంటారు ఈ విధంగా. అక్కడ కూడా చూడండి ప్రతి ఇళ్ళలో చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మామిడి తాండ్ర అనేది. చూడండి అక్కడ ఉన్నాయి, మీకు అక్కడ చూపించాను, కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎలా పోస్తున్నారు మీకు చూపిస్తాను. తాండ్ర అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నారు. చూడండి ఈ విధంగా జల్లించాలన్నమాట. దాంట్లో చెత్తగానే ఏమైనా ఉన్నాయి అవి పైన అయితే ఉండిపోద్ది. ఎన్నో రోజు 3వ రోజు. వామ్మో, 3వ రోజుకే ఆ మాత్రం కనబడుతుంది కదా, ఇంకెన్ని రోజులు చేయాలో. ఇక్కడ చూశారు కదా, ఒక స్టీల్ బిందు మీద అయితే వాళ్ళు దంచిన మామిడి జ్యూస్ అనేది ఆ స్టీల్ బిందులో ఓడిపోసి పైకి చూడండి డాబా పై ఎక్కించి ఈ విధంగా ఒక జల్లి పట్టుకొని అయితే జల్లిస్తూ ఈ విధంగా పోస్తూ ఉంటారనమాట. పోసిన తర్వాత మనం ఇంట్లో పెడతోనే ఎలాగైతే అలికి ఉంటామో ఆ విధంగా చేతులతోని చూడండి వాళ్ళు జల్లించిన జ్యూస్ అనేది అలుకుతున్నారనమాట. ఈ విధంగా రోజుకొకసారి ప్రతి ఉదయం అయితే ఈ విధంగా తయారు చేసి వాళ్ళైతే దీని మీద ఉడబోసి అప్పుడు చేతితో నున్నగా చూడండి ఏ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా తయారైతే చేయాలన్నమాట. వీళ్ళ వెనకాల నుంచి పందిరి మీద అయితే ఈ విధంగా మన అయితే తయారు చేస్తారు.
మనోళ్ళదే అనమాట. తాను చూడండి ఏ విధంగా తయారు చేస్తారు. వామ్మో ఫ్రెండ్స్, నేనైతే ప్రతి డాబా ఎక్కి దిగి బాగా అలిసిపోయి ఉన్నానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మామిడి తాండ్రలు ఈ విధంగా అయితే పోయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు అయితే కొన్ని లేయర్ చేశాక ఏ విధంగా కటింగ్ అయితే చేస్తారు, నేను కట్ చేసినవి అయితే మీకు చూపిస్తాను. వామ్మో, ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేస్తారు అనేది మీకు ఆ కట్ చేసిన మామిడి తాండ్ర అనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మామిడి తాండ్ర అనేది లేయర్గా పోసి ఈ విధంగా అయితే కట్ చేస్తారనమాట. చూడండి చాలా బాగుంది కదా. ఈ విధంగా కట్ చేసి పచ్చడిగా యూజ్ చేయాలి. దీన్ని సాంబార్ అని చేసుకోవచ్చు, కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మా ఇంట్లో చేసినవి అనమాట. ఇదైతే మా మిస్సెస్ అయితే తయారు చేసింది మామిడి తాండ్ర అనేది. చూడండి ఈ విధంగా లేయర్ పోసి ఈ విధంగా చూడండి తీస్తుంది కదా. ఈ విధంగా లేయర్లో కటింగ్ చేసుకొని తయారు చేయాలన్నమాట. ఈ విధంగా తయారు చేసి అలా ఉంచడమే. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తినొచ్చు. అలాగే సాంబారు, కర్రీ ఏదైనా ఎనీథింగ్ ఏ విధంగా అయినా మనం ఈ మామిడి తాండ్ర అనేది యూజ్ అయితే అవుద్ది అనమాట. ఇది మా మిస్సెస్ చేసింది ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముగిద్దామని అనుకుంటున్నాను. దీని విషయంలో ఏమీ కలపడం అంటే ఏమి ఉండదు. ఆ విధంగా కొంత లేయర్ అయితే వాళ్ళు తయారు చేసి ఎండతో ఆరిన తర్వాత అయితే చాక్తో కట్ చేస్తారు. కట్ చేసి కొన్నాళ్ళు అయితే ఉంచి కూర కానీ సాంబార్లు కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాను మరి.